స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా హైదరాబాద్లోని పరేడ్ గ్రౌండ్లో ఉన్న సైనిక్ స్మారక్ వద్ద సీఎం రేవంత్ రెడ్డి యుద్ధవీరులకు నివాళులర్పించారు. దేశ రక్షణ కోసం ప్రాణాలను అర్పించిన అమరవీరుల త్యాగాలను స్మరించుకుంటూ పుష్పగుచ్చం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. హైదరాబాద్లోని గాంధీ భవన్లో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం సమర్పించారు. హైదరాబాద్లోని తెలంగాణ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు జాతీయ జెండాను ఆవిష్కరించారు. హైదరాబాద్లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో 15 ఆగస్టు వేడుకలు ఘనంగా జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు జాతీయ జెండాను ఎగరవేశారు. జగిత్యాలలో జరిగిన స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి మహమ్మద్ అజారుద్దీన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం సమర్పించారు. అమరావతిలోని రాయపూడి పరేడ్ మైదానంలో జరిగిన స్వాతంత్ర వేడుకల్లో సీఎం చంద్రబాబు పాల్గొని జాతీయ జెండా ఎగరవేశారు. ఏపీ ప్రజలతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారందరికీ ముఖ్యమంత్రి చంద్రబాబు శుభాకాంక్షలు తెలిపారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో స్వాతంత్ర వేడుకలు ఘనంగా జరిగాయి. శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ జాతీయ జెండాను ఎగరవేశారు. ఏపీలో పక్షపాత పాలన సాగుతోందని, ప్రశ్నిస్తే నేరం అన్నట్లుగా పాలన నడుస్తోందని బొత్స విమర్శించారు. తిరుపతిలోని క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి జాతీయ జెండాను ఎగరవేసి గౌరవ వందనం సమర్పించారు. దేశం అన్ని రంగాల్లో మరింత అభివృద్ధి సాధించాలని ఆయన ఆకాంక్షించారు. ఏపీలో నిరుద్యోగులు తమ హక్కుల కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. తిరుపతి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో అట్టహాసంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుగుతున్న వేళ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. స్టేజ్పై మాట్లాడుతూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. ఏపీ హైకోర్టులో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. హైకోర్టు ప్రాంగణంలో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లీసా గిల్ జాతీయ జెండాను ఎగరవేశారు. శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండల పరిధిలోని తోటపల్లి కాలువలను ఎచ్చెర్ల మాజీ ఎమ్మెల్యే గొర్లె కిరణ్ కుమార్ పరిశీలించారు. టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రైతాంగాన్ని పూర్తిగా విస్మరించిందని, చంద్రబాబు పాలనలో రైతులకు ఒరిగిందేమీ లేదని ఆయన విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు జరిగిన అవమానానికి నిరసనగా ములుగులో మంత్రి సీతక్క ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. ములుగు ప్రధాన రహదారిలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నిరసన ప్రదర్శన నిర్వహించారు. కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం ధర్మారావుపేటలోని ఎల్లమ్మ ఆలయంలో చోరీకి పాల్పడిన ఇద్దరిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ నెల 8వ తేదీన రాత్రి నిందితులిద్దరూ బైక్పై ఆలయానికి వెళ్లి తాళం పగలగొట్టి అమ్మవారికి అలంకరించిన బంగారు నగలు ఎత్తుకు వెళ్లారని పోలీసులు తెలిపారు. హైదరాబాద్ పాతబస్తీలోని దారుసలాం ప్రధాన రోడ్డు నాలాలో బాటసారి పడి కొట్టుకుపోవడం కలకలం రేపింది. దీన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి నాలాలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు. తమిళనాడులో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. చెన్నైలోని చారిత్రక పోర్ట్ సెయింట్ జార్జ్లో ముఖ్యమంత్రి విజయ్ తొలిసారిగా జాతీయ జెండాను ఎగరవేశారు. త్రివర్ణ పతాకాన్ని ఎగరవేసిన అనంతరం జాతీయ జెండాకు గౌరవ వందనం సమర్పించారు. ఇండోనేషియాలో సంభవించిన భారీ భూకంపంలో పలువురు మృత్యువాత పడ్డారు. 7.7 తీవ్రతతో వచ్చిన భూకంపం ధాటికి పలు భవనాలు కుప్పకూలిపోయాయి. ఇప్పటి వరకు 2 చనిపోయారని అధికారికంగా వెల్లడైంది. గాలే వేదికగా శ్రీలంకతో తొలి టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న భారత్ ఒక వికెట్ కోల్పోయింది. 24 ఓవర్లలో 90 పరుగులు చేసింది. ఓపెనర్గా బరిలోకి దిగిన యశస్వి జైస్వాల్ 32 పరుగులు చేసి రనౌట్ అయ్యాడు. ప్రస్తుతం కేఎల్ రాహుల్, దేవదత్ పడిక్కల్ బ్యాటింగ్ చేస్తున్నారు. రాబోయే ఆసియా కప్ ఆసియా క్రీడల ముంగిట భారత మహిళా క్రికెటర్ ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ బ్యాటర్ జమీమా తొడకండరాల గాయం కారణంగా ఈ 2 ఈవెంట్లకు దూరమైంది. ఆమె స్థానంలో ప్రతీక రావెల్ను జట్లోకి తీసుకున్నారు.